నమస్తే. అధికార విపక్షాల మధ్య మన రాష్ట్రంలో సాగునీటి రంగానికి సంబంధించిన అంశాలపైన చాలా విస్తృతంగా మాట్లాడుతున్నారు. తాజాగా జరుగుతున్న చర్చ గోదావరి కాళేశ్వరానికి సంబంధించింది. ఇందులో కృష్ణాకు విపరీతంగా వరద వస్తున్నది, గోదావరికి తక్కువ ఉన్నది. అయితే ఈ సందర్భంలోనే కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయొచ్చు కదా అని బీఆర్ఎస్ అంటే ఎట్లా సాధ్యమవుతుంది, ఆ కుంగిపోయిన పిల్లలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇందులో సాధ్యాసాధ్యాలేమిటి అంశం ఒకటైతే, రెండవది కాంగ్రెస్ పాలన సాగుతున్న తీరు ఎట్లా ఉన్నది, ఈ విషయాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో ఈ అంశాలపై చర్చించేందుకు సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుజ్జన్న. పిల్లలు కుంగిపోయిన మాట వాస్తవం, అది అందరూ అంగీకరిస్తున్నారు. అక్కడి నుంచి నీళ్ళు ఎట్లా ఎత్తిపోయాలి అని మంత్రి అంటున్నారు. అంటే ఈ కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నాయకులకు, అంటే రేవంత్ రెడ్డి గారు అంటే కొత్తగా వచ్చిండు కాంగ్రెస్లకు 4 ఏళ్ల కింద. బట్ అంతకుముందు దాదాపు 20-25 సంవత్సరాలుగా మంత్రులుగా ఉన్న వాళ్లకు, తర్వాత సిడబ్ల్యూసిలో, తర్వాత ప్రధానమైన పోస్టులలో పనిచేసిన వాళ్లకు, పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్లకు, చాలామందికి తెలంగాణ నీటి అవసరాల గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ ఏనాడు రాలేదు. ఎందుకంటే వాళ్ళేం తెలంగాణ ఉద్యమం నడపలేదు. తెలంగాణ ఉద్యమము ఒకవేళ వాళ్ళు చేత పట్టుకొని ఊరూరా పోయి ఉంటే రైతుల గోస తెలిసేది, నీళ్ళ గురించి లెక్కలు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చేది. రెండవది, గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిందలేయడం తప్పితే ఒక్కనాడు కూడా అసలు ఈ ప్రాజెక్టులు అవసరమా, వీటికి ఎందుకోసం ఇంత తపన చెందుతున్నారు, ఈ రీడిజైనింగ్ అవసరమా, అంతకుముందు రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో ఏం చేసిండు అంటే ఏ మంత్రికైనా వాళ్ళ జిల్లా మీద కొంచెం అవగాహన ఉంటుంది. అది కూడా 30%. వాళ్ళ జిల్లా నీళ్ళ అవసరాల మీద కూడా పాస్ మార్కులు రావు వీళ్ళకు. నేను అంటే వాళ్ళని విమర్శించాలని అనట్లేదు, అది వాళ్ళ భావదారిద్ర్యం. వాళ్లకు ఏనాడు కూడా తెలుసుకోవాల్సిన అవసరాన్ని వాళ్ళు గ్రహించలేదు. కనీసము ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత కూడా, భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును అర్థం చేసుకోవట్లేదు ఆయన. రేవంత్ రెడ్డికి అర్థమైతే లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి నీళ్ళ గురించి తెలియదు. సడన్గా ఆయన ముఖ్యమంత్రి అయిండు, సరే తెలుసుకుంటాడు కావచ్చు భవిష్యత్తులో. బట్ ఇప్పటికే చాలా కాలాతీతం అయింది, 1.5 సంవత్సరాలు అయింది ఆయన తెలుసుకోవడానికి. ఇప్పుడు ఏ నది ఎక్కడుందో తెలియదా, ఏ నది ఎక్కడ కలుస్తుందో తెలియదా. మొన్న అరుణతో మాట్లాడుతూ ఎంపీల మీటింగ్, అఖిలపక్ష ఎంపీల మీటింగ్లో గోదావరిలో ఏమేమి నదులు కలుతాయని ఆమె అడిగితే అదే ఇంద్రావతి, పెన్నా అని చెప్తున్నాడు. పెన్నా అన్నాడు. హరీష్ రావు గారు నోటీస్కి రానట్టుంది అది, లేకపోతే దాని మీద కూడా రచ్చ చేస్తాడు. ఏం రచ్చ చేసిండు ఆయన? అదే ఆయన తప్పులన్నింటినీ ఎత్తి చూపుతున్నాడు కదా. అంటే దేవాదులు ఎక్కడుంది, ఇవన్నీ అడుగుతున్నారు కదా. అంటే 1.5 year అయినా కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం అనేది బాధాకరమే. తెలుసుకోవాలి ఇప్పటికైనా. ఆయన తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం తప్పు. అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి అయిన తర్వాత సరే ఏదో కొంత తాపత్రయపడ్డాడు, కొంత తెలుసుకున్నాడు. కానీ కాళేశ్వరం అయితే ఆయనకి అర్థం కాలేదు, సీరియస్గా అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. బట్ బాధ్యుడు ఆయనే. ఇప్పుడు ఇవాళ నీళ్ళు ఎత్తిపోయాలన్నా, రైతులకు నీళ్ళు ఇవ్వాలన్నా బాధ్యత ఆయనది. అయితే ఆయన కానీ కాంగ్రెస్లో మంత్రులందరూ కూడా తప్పించుకోవడానికి ఏం చెప్తున్నారంటే, ధాన్యం పండుతున్నది, ఇవి నదులలో మేము నీళ్ళని నింపకపోయినా, కాళేశ్వరం నుంచి పంపులు ఆన్ చేయకపోయినా పంటలు పండుతున్నాయి కదా, తక్కువేం పండట్లేదు కదా. రికార్డు స్థాయిలో కేసీఆర్ పీరియడ్ కంటే ఎక్కువ పంటలు పండిస్తున్నారు కదా రైతులు. అవును. అయితే దాని మీద కూడా స్పృహ లేదు వాళ్ళకు. అదేమిటి లేదు? ఎట్లా అంటే, ఇప్పుడు మీరు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ను గూగుల్లో జస్ట్ ఒక్కటే, తెలంగాణ డిపెండెన్సీ ఆన్ గ్రౌండ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ ఇన్ 2024-25 అని ఒకసారి చాట్ జీపీటీలో కానీ పర్ప్లెక్సిటీలో కానీ ఒకసారి ప్రశ్న అడగండి. అదేం చెప్తున్నది తెలుసా? రిపోర్ట్ కూడా ఇస్తున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఇస్తున్నది. 90% ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్. అయితే కేసీఆర్ పీరియడ్లో ఒక గొప్ప ప్రయత్నం ఏం జరిగిందంటే, ఒకటి చెరువులను బాగు చేశారు మిషన్ కాకతీయలో. అప్పటి నుంచి చెరువులు దిగడం లేదు. రెండవది లోతు చేశారు, కట్టలను స్ట్రెంథెన్ చేశారు. తర్వాత ఫీడర్ ఛానల్స్ను బాగు చేశారు.
ఒక 9 రకాల పనులు చేశారు. ఈ 9 రకాల పనుల వల్ల ఏమైందంటే సీపేజ్ బాగా అయిపోయి గ్రౌండ్ వాటర్ అంతా బాగా రీఛార్జ్ అయింది. అయితే ఈ రీఛార్జ్ అయిన గ్రౌండ్ వాటర్ అంతా కూడా చేతికి అందే ఎత్తులో వచ్చింది. దాదాపు 50-60% బావులలో వర్షాకాలం వచ్చిందంటే మగ్గుతో నీళ్లు ముంచుకునే స్థాయికి వచ్చినాయి. తర్వాత చాలా ఏరియాలలో బోర్ వేస్తే మోటార్ అవసరం లేకుండా పైకి చిమ్ముతున్నాయి. అంత బాగా వాటర్ వచ్చింది. ఎవరు కాదని నేను వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరగలేదు. ఎందుకంటే దాదాపుగా 28,000 చెరువులలో పూటుగా తీశారు. సో సీపేజ్ పోయి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది బాగా. నేను గ్రౌండ్ వాటర్ చైర్మన్ ఉన్నప్పుడు నీళ్ళని లోపలి పంపడానికి బోర్లు వేశారు. వాగుళ్ళల్లో చెక్ డ్యామ్స్ దగ్గర, చెక్ డ్యామ్స్ పైనుంచి నీళ్లు పోతూ ఉంటాయి కదా, అక్కడ చెక్ డ్యామ్ ఎత్తులో బోర్ వేసి ఆ బోర్ ఒక 200 ఫీట్లో 300 ఫీట్లో ఎక్కడైతే అక్విఫెర్ అనేది తలుగుతుంది, అక్విఫెర్ కింద వాగులు ఉంటాయి. ఆ వాగులు పాయలు తలిగేదాకా కూడా బోరేసి పైన నెట్లాన్ అంటే దోమలు రావడానికి మనం రాకుండా ఉండడానికి ప్లాస్టిక్ ఇది కడతాం కదా, అవి కట్టి ఇసుక పోకుండా ఆ వచ్చిన నీళ్ళని వచ్చినట్టు భూమిలోకి పంపించాం. అట్లా ఎన్ని ఏరియాలో చేసిన మీరు? అట్లా ఒక 4-5 కాన్స్టిట్యున్సీలలో చేసాం. నాగర్కర్నూలులో చేసాం. అయితే ఎందుకంటే ఎక్కడెక్కడైతే బాగా డ్రాట్ ఉందో, తర్వాత సిద్దిపేటలో చేసాం. అక్కడికి ఏ రకమైన ప్రాజెక్టుల నీళ్ళు లేకుండా అప్పుడు. అట్లనే హుస్నాబాద్ ఏరియాలో కొన్ని చేసాం. ఇంకా డిఫరెంట్ ఏరియాలో చేసాం. ఇక్కడ ఒక దగ్గర మీరు బోరేసి ఆ నీళ్లు దాంట్లోకి పంపిస్తే ఒక బోరు ఎన్ని కిలోమీటర్ల మేర? 2 కిలోమీటర్లు. ఒక బోరు 2 కిలోమీటర్స్. కొన్ని దిక్కులనైతే అది ఎంత దూరమైనా పోతాయి. వాగులే కింద వాగుల నిడివిని బట్టి ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్లో మాత్రం మనకు ప్రాక్టికల్ కనబడతాయి 4 దిక్కులు. తర్వాత హాలియాలో కూడా దాదాపు ఒక 18-20 బోర్లు వేయడం జరిగింది. అక్కడ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, వాళ్ళు శ్రమదానం చేశారు. సో ఇట్లా చాలా వేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ పెరగడానికి కారణమైనాయి. వీటితో పాటుగా వాగులన్నీ కూడా కాళేశ్వరం నీళ్లతో కానీ కల్వకుర్తి నీళ్లతో కానీ వాగులు అనుసంధానం చేశారు. ఈ వాగులు వాటికి కూడా తూములు పెట్టి, కాలువలకు తూములు పెట్టి, ఎక్కడ వాగుంటే అక్కడ ఆ తూములు లేపి ఆ వాగులలో నీళ్లు పోయేటట్టు చేసి వాగుల ద్వారా చెరువులు నింపారు. వర్షాల ద్వారా కాకుండా ఎత్తిపోసిన నీళ్లతో చెరువులు వాగులు నింపారు. దాదాపు 800 కొత్త చెక్ డ్యామ్స్ కట్టారు. పెద్దవి 800 పెద్దవి. ఒక్కొక్కటి 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు. వెనకడ చెక్ డ్యామ్ అంటే చిన్న ఒక 10 లక్షలతోని 50 లక్షలతోని ఉండేది. ఇవి 100 కోట్లు పెట్టి దాదాపు వాటికే 1800 కోట్లు ఎంతో అయినట్టు. అంటే చెరువు కింద లెక్క, చెరువు కింద. అయితే ఇట్లా ఇవన్నీ చేయడం వల్ల తర్వాత గోదావరిలో కూడా కంటిన్యూగా వాటరు 300-400 కిలోమీటర్లు వాటర్ స్టోర్ చేశారు. అయితే ఇవన్నిటి వల్ల ఏమైంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? నదిలో నీరు నిల్వ ఉంటే అసలు అది దాదాపు ఆ బేసిన్ అంత ఉంటుంది. ఎందుకంటే ఆ వాగులన్నీ కూడా వచ్చి నదిలో కలుస్తాయి కదా. పైన ఎట్లా వాగులన్నీ ఉంటాయో కింద కూడా అక్విఫెర్స్ అట్లే ఉంటాయి. అయితే పైనుంచి కిందికి రావచ్చు, కింద నుంచి పైకి పోవచ్చు. అంటే కింద అలైన్మెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే గ్రౌండ్లో ఎంత దూరము వాగులు పెద్ద ట్రిబ్యూటరీస్ ఉంటాయో మనము అక్విఫర్ స్టడీ అనేది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చేసింది. వాళ్ళ రిపోర్ట్ చూస్తే చెప్పగలుగుతాం. తెలంగాణ అంతా కూడా పైన ఎట్లయితే వాగులు ఉన్నాయో భూగర్భంలో కూడా అట్లాంటి వాగులే ఉన్నాయి. ఎస్ఎల్బిసి టన్నెళ్లకు వచ్చిన నీళ్లు అట్లాంటి భూగర్భంలో ఉన్న ఒక వాగు నుంచే. వాగులు ఉంటాయి, వాటర్ బాడీస్ ఉంటాయి. పైన చెరువులు ఉన్నట్టు లోపల ఈ రాళ్ళల్లో పర్రెలు ఉంటాయి. ఆ పర్రెలల్లో నీళ్ళు ఇంకి అవి ఎక్కడన్నా దెబ్బ తగిలితే అది బ్లాస్ట్ అయ్యి మొత్తం నీళ్ళ లీక్ అవుతాయి. ఇప్పుడు ఎస్ఎల్బిసికి చెరువా వాగా ఏమొచ్చేటది అక్కడ? అది వాటర్ బాడీ. వాగు ఉంటుంది, వాటర్ బాడీ ఉంటుంది. వాగైతే అది కొంతకాలం అయినాక ఇంకిపోయేది. అది పెద్ద వాటర్ బాడీ ఉంది అక్కడ గుట్టలో. ఆ వాటర్ బాడీలోంచి అండర్ గ్రౌండ్ వాటర్ బాడీ. ఎన్ని రోజులు ఉంటాయి నీళ్ళు దాంట్లో? అట్లా ఎన్ని రోజులు రావాలి? అయిపోయే వరకు అవి ఎప్పుడు స్టోర్ అయి ఉన్న నీళ్ళు కదా. ఒకవేళ సీపేజ్ ఉంటే పోతాయి, లేకపోతే అట్లే అవుతాయి. అవి ఒక్కోసారి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఉండొచ్చు స్టోర్ అయ్యి. ఎంత విస్తీర్ణమో తెలియదు. రైట్. ఇక్కడిద్దాం మరి. వీళ్ళంటే ఈ గ్రౌండ్ వాటర్ తీసుకోవడం వలన పంటలు ఎక్కువ పండాయి అంటే క్రెడిట్ కేసీఆర్కి వదలుచుకున్నారు మీరు? నేను కేటీఆర్కి ఇస్తామా ఇంకోరికి కేసీఆర్కి ఇస్తామా అనేది కాదు. ఇదివరకు ఒక 30 ఏళ్ళు బోర్లన్నీ నిండిపోయినాయి, బావులన్నీ నిండిపోయినాయి. అయితే ఆయన చేసిన పనుల వల్ల అవన్నీ నిండినాయి. అయితే వర్షాకాలం ఏమైందంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా వాడిన్లు రైతులు.
ఇప్పుడు 10 మీటర్ల నుంచి 16 మీటర్ల వరకు డెప్త్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్ వాటర్ అంతా తోడిళ్ళు, మళ్ళీ బాగా వర్షం పడ్డప్పుడు మళ్ళా అందులో పంపాలి వాటిని. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండాలి. అయితే వెనకటి కాలంలో వీటి మీదనే ఆధారపడేది. అప్పుడు బోర్ లేవు, బావులు. వ్యవసాయం టైంలో బావులకి వెళ్ళి నీళ్ళు తోడేది. మోటార్ బావులు, మోటార్లు పెట్టి, డీజిల్ మోటార్లు పెట్టి, మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే బావులన్నీ నిండుగా ఉండేది. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, క్రెడిట్ ఎవరికి ఇద్దామనేది పక్కకు పెట్టండి. వర్షాలు బాగా పడుతున్నాయి. పోయిన సంవత్సరం 22% ఎక్సెస్ వాటర్ పడింది, ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. అయితే వీళ్ళ సంతోషానికి వీళ్ళు అదనంగా ఏం చేశారు? ఇప్పుడు కేసీఆర్ చేసిన దానికి ఎక్కువ వీళ్ళు ఏమన్నా చేశారా? నీళ్ళు ఇప్పుడు రైతులకు నీళ్ళు ఇవ్వడానికి అదనంగా ఏమన్నా చేశారా? ఏమైనా కొత్త ప్రాజెక్టులు కట్టారా? కొత్త కాలువలు తవ్వారా? కొత్తగా నీళ్ళు ఇచ్చారా పాత ప్రాజెక్టుల నుంచి? ఈ 2 సంవత్సరాలనైతే అదనంగా ఏం జరగలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఎందుకు పండినాయి ఎక్కువ పంట ఎట్లా పండిందంటే గ్రౌండ్ వాటర్ను బాగా ఉపయోగించుకోవడం వల్ల పండింది. గ్రౌండ్ వాటర్ మనం ఇట్లే తోడుకుంటూ పోతే, సపోజ్ ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, ఇక రీఛార్జ్ అవుతుందా గ్రౌండ్ వాటర్? ఇంకెంతకాలం మళ్ళీ పాత రోజులు వస్తాయి, మళ్ళీ బోర్లు ఎండిపోతాయి, మళ్ళీ బోర్లు వేయడానికి అప్పులు తీసుకుంటారు రైతులు. ఆ అప్పులు కట్టలేక మళ్ళీ పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని సస్తారు. తెలంగాణలో 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది ఈ బోర్ల మీద ఆధారపడే కదా. కేసీఆర్ ఏమో కాలడ్డం పెట్టి ఆపితే పారే కాలువలు కావాలనుకున్నాడు. మళ్ళీ కాంగ్రెస్ పాలన ఎడి తీసుకుపోతుంది మనల్ని అంటే, మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడేటట్టు చేస్తున్నది. భూగర్భ జలాల ద్వారా పండిన పంటలను చూసి ఏం చేయకపోయినా మాకు పంటలు పండుతున్నాయి రైతులకని సంతోషపడుతున్నారు. కేవలం వర్షానికి పంటలు పండవు, వాటిని ఉపయోగించుకునే తెలివితేటలు ఉండాలి. అయితే ఇప్పుడంటే వర్షాలు పడ్డాయి కాబట్టి భూగర్భ జలాలు ఇదివరకు రీఛార్జ్ అయినాయి, వాడుకున్నారు, మళ్ళీ రీఛార్జ్ అవుతున్నాయి. ఒకవేళ వర్షాలు పడకపోతే రీఛార్జ్ కావు కదా. అంటే రైతులను మళ్ళీ అధోగతి పాలు చేయడమే కదా రాబోయే రోజుల్లో. బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు వర్షాలు రాకపోతే రిజర్వ్లో ఉండవు కదా వాటరు. కానీ ఇక్కడ మీరు అనేది ఆల్రెడీ అక్కడ గేట్లు కుంగిపోయి ఉన్నాయి కదా, పిల్లలు కాళేశ్వరం కుంగిపోయిన వాటిని ఎట్లా నీళ్ళు ఎత్తిపోయాయి? ఇప్పుడు కాళేశ్వరం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన పెంచుకోవాలని ఎందుకు చెప్తున్నా అంటే, నంబర్ 1 అందరూ కూడా ఆయన మంత్రి కాబట్టి ఆయనే మాట అన్నాడంటే, ముఖ్యమంత్రి కూడా అదే మాట అన్నాడంటే, ఇక ప్రపంచం అంతా అనుకుంటుంది మా నీటిపారుదల శాఖ మంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి కూడా అన్నాడు. అంటే మేడిగడ్డ పియర్స్ పోతే ఇక అది మేడిగడ్డే గుండెకాయ, మేడిగడ్డ పోతే ఇక మొత్తం పోయినట్టే, 1,00,000 కోట్లు దుబ్బల పోసినట్టే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, కొంతమంది మంచిర్యాల అవతల లక్షపేటలో ఆయన ఉంటాడు, ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటాడు. ఆయన కూడా ఇదే మాట అంటాడు, 1,00,000 కోట్లు గంగల పోసినట్టే అని. ఎక్స్పర్ట్ అని చెప్పుకొని కూడా ఇట్లా మాట్లాడతారు కొంతమంది. అంటే వాళ్ళని ఏమంటారు, దాన్ని బూతు మాట నోట్లోకి వెళ్ళి వస్తుంది కానీ అనకూడదు కదా, ఏదో ఆనందం అంటారు కదా, వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే సంతోషపడతారు. యాక్చువల్గా ఏంటంటే గుండెకాయ కాదు మేడిగడ్డ గుండెకాయ కాదు కాళేశ్వరానికి. కన్నెపల్లి పంప్ హౌస్ గుండెకాయ, ఎల్లంపల్లి బ్యారేజ్ గుండెకాయ, అవి రెండే. అది లంగ్స్ అనుకుంటే ఇది గుండెకాయ. కన్నెపల్లి పంప్ హౌజే గుండెకాయ, ఎందుకంటే ఇక్కడ నుంచి పంపింగ్ చేస్తేనే మొత్తం సిస్టమ్ నడుస్తుంది. అయితే ఇప్పుడు వర్షాలు పడతలేవు, స్టార్టింగ్లో పడ్డాయి, నీళ్లు కొద్దిగా వచ్చినాయి, గోదావరి పొంగి పొర్లుతూనే ఉన్నది, పైన శ్రీరామ్ సాగర్ నుంచి చుక్క నీళ్ళు వస్తలేవు, కడెం నుంచి చుక్క నీళ్ళు వస్తలేవు. మరి ఎట్లా? ఇప్పుడు నిజంగానే పైనుంచి నీళ్ళు వస్తే ఎల్లంపల్లి నుంచి డైవర్ట్ చేస్తారు, మిడ్ మానేర్ నింపుతారు, ఇంకేదో వరద కాలువ శ్రీరామ్ సాగర్ వరద కాలువ గేట్లు తెరిస్తే మిడ్ మానేర్లో డైరెక్ట్ పడతాయి. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు వర్షాలు పడతలేవు కదా. హరీష్ రావు అన్నది ఏంటంటే, మేడిగడ్డ పియర్స్తో సంబంధం లేకుండా అక్కడ ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ కంటే చాలా ఎత్తు మీదకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి ఎవ్రీ డే 24 గంటలు. అయితే స్విచ్ చేస్తే పంపులు ఆన్ అయితే నీళ్ళు పోయి అన్నారంలో పడతాయి. అయితే ఈయన అనేది ఏంటంటే, అన్నారం సుందిల్లో కూడా లెక్క పెడుతున్నాడు మేడిగడ్డతో పాటు పాడైపోయినాయి కదా అని. ఇది 100% అబద్ధం. అన్నారం సుందిల్లా పాడైపోయినాయి అని చెప్పడం 100% అబద్ధం. ఏదో కొన్ని బుంగలు వచ్చినాయి అన్నారంలో కూడా అని అన్నారు అప్పట్లో. మరి నేను ఒక మాట చెప్తా, ఆయన మంత్రి కదా, రికార్డ్స్ అని ఉన్నాయి కదా. బుంగలు వస్తే 2020లో బుంగలు వచ్చినాయి, ఎండాకాలంలో వాటి కూడిపేసిండ్రు.
2021లో మళ్ళీ బొంగలు వచ్చినాయి, కూడిపోవడానికి అవకాశం లేకుండే. 2022, 2023 హయ్యెస్ట్ ఫ్లడ్ ఎంత వచ్చింది తెలుసా? పైనుంచి శ్రీరామ్ సాగర్ నుంచి, అదే ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి గేట్లు వదిలిపెట్టారు. 17 లక్షల క్యూసెక్కులు వచ్చింది. బాబా 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 17 లక్షల క్యూసెక్కులు అంటే 1 లక్ష క్యూసెక్కులు అంటే 11 టీఎంసీలు. అటువంటిది 1 లక్ష క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు అనుకుందాం. 17 లక్షల క్యూసెక్కులు వచ్చింది. బొంగలు అట్లే ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత కూడా, వరద వెళ్ళిపోయిన తర్వాత కూడా తేడా ఏం లేదు. 21లో బొంగలు అట్లే ఉన్నాయి, 22లో అట్లే ఉన్నాయి, 23లో కూడా అట్లే ఉన్నాయి. 23లో మేడిగడ్డ గుంగిన తర్వాత చూస్తే కూడా ఆ బొంగలు అట్లే ఉన్నాయి. మేడిగడ్డలాగా అది వైడన్ కాలేదు, పియర్స్ గుంగలేదు, ఏమీ కాలేదు. అప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఏం చేసినట్టే వీటిని కూడిపోయండి అన్నారు. వాటి కూడిపిన్లు ఎప్పుడో కూడిపిన్లు 24 జూన్ నాటికే కూడిపిన్లు. ఇప్పుడు ఎందుకు ఎత్తిపోయొద్దు? ఇప్పుడు బొంగలు ఉన్నప్పుడే ఆ 2 బ్యారేజీలకు ఏం కాలేదు. సుందిరిలో బొంగలే లేవు, అన్నారంలో బొంగలనే అన్నారు కదా. ఆ 2 బొంగలు ఉన్నప్పుడు కూడా అందులోకెళ్ళి ఇసుక రాలేదు, నీళ్ళే వచ్చినాయి. ఎక్కడైనా కూడా బొంగలు ఉంటాయి, బ్యారేజీలు అంటేనే బొంగలు ఉంటాయి, అంటే సీపేజ్ ఉంటుంది. ఇసుక వస్తే డేంజర్. ఇసుక వస్తే ఏమైందంటే స్లోగా ఇసుక పెరిగి కిందంతా ఖాళీ అవుతుంది. సీకెంట్ పైల్స్ కింద కానీ, ఆ ర్యాఫ్ట్ కింద కానీ. అయితే ఇక్కడ మేడిగడ్డ దగ్గరనేమో ఇసుక వచ్చింది, కానీ ఆ రెండిట్లో ఇసుక రాలేదు. నువ్వు మేడిగడ్డ రిపేర్ చేయదలుచుకోలేదు, పక్కకు పెట్టి దాన్ని కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయడానికి ఏం అడ్డం ఉన్నది అంటే అది చేయొచ్చా అనే జ్ఞానం కూడా ఉందా లేదా నాకు తెలియదు. చాలామందికి ఏమనుకుంటారు, ఆడ బ్యారేజ్ గేట్లే తీసిరి, ఆడ నీళ్లు స్టాక్ చేస్తే కదా ఎత్తిపోయడానికి, నిల్వ చేస్తే కదా ఎత్తిపోయడానికి అంటారు. కానీ గోదావరిలో మన అదృష్టం ఏంటంటే 4 నెలల పాటు మేడిగడ్డ గేట్లు తీసే ఉంటాయి. మేడిగడ్డ ప్రాధాన్యత ఏంటంటే అక్టోబర్ నవంబర్లో వరదలు తగ్గినప్పుడు మేడిగడ్డ గేట్లు వేసి పెట్టి కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర హెడప్ కోసం లిఫ్ట్కు అందేటట్టుగా నీళ్లు లెవెల్ రావడానికి గేట్లు వేసి పెడతారు. అప్పుడు ఎన్ని వస్తాయి నీళ్లు? రోజుకు 1 టీఎంసీ కొద్ది రోజులు వస్తాయి, తర్వాత రోజుకు 1/2 టీఎంసీ కొద్ది రోజులు వస్తాయి, తర్వాత రోజుకు 1000 క్యూసెక్కులు 2000 క్యూసెక్కులు వస్తూ ఉంటాయి. అంటే ఆ మొత్తం పీరియడ్ కూడా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 6 నెలలు కూడా మనకు వచ్చేటి 60-70 టీఎంసీల కంటే ఎక్కువ ఉండదు. నీళ్ళని ఎత్తిపోసుకుంటే యాసంగి పంటలకు ఏమన్నా తక్కువ పడితే మనకు సప్లిమెంట్ అవుతుంది. వర్షాకాల పంటలకు కూడా వర్షాలు కొద్దిగా లేట్ అయితే వర్షాకాల పంటలకి నీళ్లు నిల్వ ఉంటాయి. ఇప్పుడు మేడిగడ్డ డౌన్ స్ట్రీమ్లో ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత కింద కట్టిండ్రు. మేడిగడ్డ దగ్గర డోర్లు ఎత్తి ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ స్టోరేజ్ చేసి మళ్ళీ అన్నారంలో వేయాలి? మరి స్టోరేజ్ అవసరం లేదు, ఈ ఫ్లో నుంచి ఎత్తిపోసుకోవచ్చు. ఎందుకంటే ఈ బిల్డింగ్ అంత ఎత్తు నుంచి నీళ్ళు పోతూ ఉంటాయి, పంపులు కింద ఉంటాయి. ఇప్పుడు నది గర్భంలో పంపులు ఉంటాయి. అవును, ఈ బిల్డింగ్ అంత ఎత్తు మీకు వెళ్ళి నీళ్లు రోజు పోతూ ఉంటాయి. డోర్లు ఎత్తే దీంట్లో పంప్ హౌస్లోకి వస్తాయి నీళ్ళు. డోర్లు ఎత్తాల్సిన అవసరం లేదు, డోర్లు ఉండవు, ఎత్తరు. మేడిగడ్డకు డోర్లు వేయడానికే లేదు కదా. అవును, మేడిగడ్డ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, ఓపెనే ఉంది. కానీ అంత ఎత్తు మీదకి వెళ్ళి నీళ్లు పోతుంటాయి. ఒక 10 మీటర్ల ఎత్తు నుంచి నీళ్ళు పోతూ ఉంటాయి. ఎందుకంటే గోదావరి ఫుల్ పోతూ ఉంటుంది. పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ పంపులకు నీళ్ళు అందుబాటులోకి వస్తాయి లిఫ్ట్ చేయడానికి. నీళ్లు రానప్పుడేమో మేడిగడ్డ దగ్గర గేట్లు వేసి ఆ నీళ్లు పెరిగినాక ఎత్తిపోసుకోవాలి. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర గేట్లు వేయరు, వర్షాకాలం మొత్తం గేట్లు ఓపెనే ఉంటాయి. ఇప్పుడు ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి ఏ అడ్డం లేదు, స్విచ్ ఎత్తే నీళ్లు పోతాయి. రోజుకు 2 టీఎంసీలు తీసుకుపోవచ్చు, 3 టీఎంసీలు కూడా తీసుకుపోయి మనం అన్నారంలో వేయాలి. అన్నారంలో వేయాలి. అన్నారం నుంచి సుందిల్ల. అన్నారంలో వేస్తే ఏమవుతుంది? ఏమి కాదు. ఎందుకంటే అన్నారంలో బొంగలు ఉన్నప్పుడే నీళ్ళని మనం ఎత్తిపోసుకున్నాం, బొంగలు కూడిపేసిళ్ళు. ఇప్పుడు ఇబ్బంది ఏంది? దానికి ఎన్డీఎస్ఏ కూడా నీకు పర్మిషన్ ఇవ్వన్న, ఎక్కడ రాసి ఉన్నది రికార్డులో? ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇస్తేనే తెలంగాణలో పంపులు ఆన్ చేయాలని రాసి ఉన్నదా? చెప్పిగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, బాగలేదంటే అది 2023 అక్టోబర్ 25 నాడు ఇచ్చిన రిపోర్టు. 2024 నాడు సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, సిపిడబ్ల్యూ అని. వాళ్ళు క్లియర్గా వర్క్స్ అన్ని చేసిన తర్వాత వాళ్ళు సర్టిఫై చేశారు వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి.
ఏ అడ్డం లేదు. 2024 జూన్ నాటికే వాళ్ళు చెప్పిన వర్క్స్ అన్నీ అయిపోయినాయి. అంటే ఎందువల్ల వీళ్ళు నీళ్ళు ఎత్తిపోయలే అంటారు, మరి కారణం ఏంది? వాళ్ళ కేసీఆర్ గారి క్రెడిట్ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే వీళ్ళు ఇప్పటిదాకా చెప్పిందంతా తప్పని తేలుతుంది కదా. ఆ నీళ్ళతో రైతులు పంటలు పండించుకుంటారు కదా. అప్పుడు ఏమంటారు, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళే అంటారు కదా. అది ఇష్టం లేదు వాళ్ళకు. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నారు. అది మన రైతన్నలకు అర్థం కావాలి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయము, ఏడాదిన్నరగా విద్యుత్ రంగం పైన, ఇరిగేషన్ పైన ఇచ్చిన కమిషన్లు, రిపోర్టుల చర్చ రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ ఇంజనీర్లు, ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం, ఈ మొత్తం సినారియో చూస్తుంటే మీకు అర్థమవుతున్నది ఏమిటి? నాకేమర్థమవుతుంది, రాజకీయ కుట్రలు ఇవన్నీ. ఇప్పుడు బుచ్చన్న అంటే నిజాలు లే ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రూవ్ అయ్యేదాకా ఎవరిని కూడా మనం దోషులు అని చెప్పడానికి లేదు. అవును. ఇప్పుడు శ్రీధర్ ఇంటి మీద దాడి చేసి రికార్డులు పట్టుకున్నారు. బినామీ అని చెప్తున్నారు. ఎవరెవరి ఇళ్ళ మీదనో దాడులు చేశారు. బినామీల పేరు మీద ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. అది ప్రూవ్ చేయగలుగుతారా? ప్రూవ్ చేయగలుగుతారా? అందులో నిజం ఉంటుందని అనుకోవచ్చా? 100 కోట్ల ఆస్తులు అంటున్నారు. 100 కోట్లు అని చెప్తున్నారు. హరిరామ్ పేరు మీద 100 కోట్లు అన్నారు. అవి అంతా కొడితే 200 కోట్లు లేవు. ఒక 100 దాటితే 100 కోట్లు అనొచ్చు. అది 200 అంటే మన జనాభాలో మన సమాజంలో 99% మంది గద్దెగురితే ఎద్దెగురుతుంది అంటారు. ఏళ్ళతో సూర్యుని చూపెడితే ఏళ్ళను చూస్తారు. ఇంత తెలివెక్కువ దద్దమ్మల మధ్య మనం నివసిస్తున్నాం. ఆ 1%లో మనం ఉన్న వాళ్ళేమో మనం చెక్ చేసుకోవాలి. బట్ 99% ప్రజలు గద్దెగురితే ఎద్దెగిరింది అనుకుంటారు. సూర్యుని చూపెడితే ఏళ్ళను చూస్తారు. ఏమనంటే కోపం వస్తుంది వాళ్ళకు, మమ్మల్ని తిడుతున్నాడు అని. తిట్టాలి, తప్పదు. ఎందుకంటే అంత అజ్ఞానులు ఉన్న సమాజంలో ఈ మీడియా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ప్రసారం చేస్తూ ఉంటుంది. ఎంతమందికి శిక్షలు వేయించిందండి ఏసీబీ? ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను. బాగా డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, R&B డిపార్ట్మెంట్లో ఉన్నారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకుల దగ్గర ఉన్న PAలు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, ప్రశాసన్ నగర్లో ఇల్లు కట్టుకున్న IASలు ఉన్నారు, తర్వాత మన లగ్డి కప్పుల్లో పనిచేసిన వందలాది మంది IPS అధికారులు ఉన్నారు. ఎందరి ఇళ్ళ మీద రేడ్ చేశారు? ఇంట్లో ఎంతమంది నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు డబ్బులు సంపాదించకుండా? అన్ఆడిటెడ్ అకౌంట్స్ ఉన్న ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు? మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్సే ఇవాళ కరప్షన్ గురించి ఎంక్వైరీ చేసే పరిస్థితి వచ్చింది భారతదేశంలో. ఎవరైతే దొంగలను పట్టుకోవాలో వాళ్ళల్లోనే ఎక్కువ దొంగలు ఉంటారు. పేర్లు చెప్తే వాళ్ళకు కోపాలు వస్తాయి కావచ్చు, లేకుంటే మళ్ళీ నా మీద కూడా కేసు ఫైల్ చేస్తారు కావచ్చు. కానీ ఎవరైతే దొంగలను పట్టుకోవాలనో, ఎవరైతే కాలుష్యాన్ని నివారించాలనో, ఎవరైతే ఇండస్ట్రియల్ పాలసీస్లలో ఇండస్ట్రీస్ ఇట్లా ఉండాలని చెప్పి రాసే వాళ్ళు ఉన్నారో, పర్మిషన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారో, అటువంటి దొంగల మధ్యనే కదా మనం ఉన్నది. ఎవరు దొంగ ఎవరు దొర అనేది ఎట్లా తెలుస్తుంది? పట్టుకుంటే తెలుస్తుందా? నిరూపిస్తే తెలుస్తుంది. కానీ ఒక మాట ఇప్పటికీ వినబడుతున్నది. వెనకడ ఒక పాట ఉండే ఎన్ రామారావు సినిమాలో, ఎవడురా దొంగ ఎవడురా, మేకతోలు కప్పుకున్న మెకము వంటి లోకంలో ఎవడురా దొంగ ఎవడురా అని. ఇంకో పాట ఏంటంటే, మీలో లోపం లేనివారు ఎవరో చెప్పండి, ఏ పాపం చేయని వారు ఎవరో చూపండి అని రాళ్లతో కొట్టమంటాడు. ఈ రెండు పాటలు చూసినట్టయితే దొరికినోడు దొంగ, అపవాదు వేస్తే దొంగ కాదు. కోర్టు రుజువు చేసేదాకా నా దృష్టిలో హరిరామ్ కానీ ఏసీబీ కేసులు పెట్టిన ఎవరన్నా కానీ వాళ్ళు దోషులే కారు. నేను అడ్వకేట్ని. మన లా ఏం చెప్తుంది? 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్ష పడద్దని చెప్తున్నది. కాబట్టి మన సిస్టంలో ఆ దోషి ఎవడో శిక్ష పడేదాకా మనం దోషిగా చూడకూడదు అనేది నా అభిప్రాయం. అయితే కరప్షన్ లేదా అంటే కరప్షన్ ఉంది, పట్టుకోవడంలో అలసత్వం ఉంది. ఏది ఎట్లున్నా కూడా ఈ రిపోర్ట్లు కమిషన్స్ కనుక ఒకవేళ సబ్మిట్ చేసి ఉంటే, ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మరి ఆ ఎన్నికలప్పుడు కానీ తర్వాత కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటుగా ఎంతోమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు కదా, మరి రిపోర్ట్ వచ్చింది కదా. ఆ రిపోర్ట్లో ఏం తేలింది? ఆ రిపోర్ట్ ఎందుకు సభ ముందు పెట్టలేదు? ఆ రిపోర్ట్ మీద ప్రభుత్వం అభిప్రాయం ఏంది? మరి కేసీఆర్ గారు తప్పు చేసినట్టయితే ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరు? నిజంగానే అవినీతి జరిగినట్టయితే ప్రజల కన్సర్న్ ఉంటుంది కదా.
అది ప్రజల డబ్బు కదా, మరి ఎందుకు పెడతలేరు బయటికి? రేపు కాళేశ్వరం రిపోర్ట్ వస్తుంది, అది కూడా అంతే చేస్తారు, కాళేశ్వరం రిపోర్ట్ కూడా పక్కకు పెడతారు. ఎందుకంటే మీ ఒక విషయం, మీలాంటి వాళ్ళు బహుశా గత ప్రభుత్వ నిర్ణయాలను అన్ని కాదు చాలా వాటిని సమర్థించడం, అంటే తెలంగాణ యాంగిల్ అంటున్నాను మీరు. ఇటీవల టీఆర్ఎస్ వాళ్ళు ఒక మీడియా ఆఫీస్ పైన దాడి అని ఒక వార్త వచ్చింది. దానిపైన ఏమన్నా కేసీఆర్ మొత్తం తెలంగాణ వాళ్ళ సొంతమా ఏమన్నా అనే ఒక చర్చ కోవైపున నడుస్తూ ఉన్నది. ఈ మొత్తం ఆర్గ్యుమెంట్ను మీరు ఎట్లా చూస్తారో చూసినా మనం. అంటే తెలంగాణ జాగిర్ అని ఎవరైనా చెప్పిండ్లా? ఇది మా జాగిర్ అని చెప్పిండ్లా టీఆర్ఎస్ వాళ్ళు? నాకైతే అట్లాంటి బయట ఎక్కడ కనబడలేదు. తెలంగాణ జాగిర్ అని ఎవరు చెప్పలేదు. తెలంగాణ ప్రజల జాగిర్ అది. అది రాధాకృష్ణ జాగిర్ కాదు, కేసీఆర్ జాగిర్ కాదు. అది తెలంగాణ ప్రజల జాగిర్ అది. రెండవది, ఆ పార్టీ మీద వాళ్ళు నిందలేస్తూ ఆ పార్టీ నాయకుని మీద అట్లా చేసినప్పుడు మహాభారతంలో సామ దాన భేద దండోపాయాలు అనేది ఒక సిద్ధాంతం ఉన్నది. అది మనము పురాణాలను వేదాలను నమ్మే సమాజం కాబట్టి ఆ సూత్రం అప్లై అవుతుంది. తప్పేమున్నది అలా? అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత దండోపాయం అనేది కూడా ఉంది కదా, కోర్టు కూడా మరణశిక్ష వేస్తుంది కదా. తప్పదు. ఇట్లాంటి ఇష్టం వచ్చినట్టు అద్దులు దాటినట్టు అయితే రిపర్కేషన్స్ ఇట్లే ఉంటాయి. నేనేమో ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఉంటాయి అని చెప్తున్నా. ఇది ఒక హెచ్చరికలాగా తీసుకోవాలి మీడియా సంస్థలు. ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చే వరకు తట్టుకోగలుగుతారు, నిండా ముంచే పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోలేరు. పిల్లైనా కూడా తలుపేసి కొడితే ఎదురు తిరుగుతుంది. వీళ్ళంతా రాజకీయాలలో ఆరితేరిన వాళ్ళు కదా, ఎందుకు వదిలిపెడతారు? మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. ఇష్టం వచ్చినట్టు బూతులు, అమ్మాయిలతో అక్రమ సంబంధాలు, అమ్మాయిల జీవితాలను ఆగం చేసే మాటలు వీళ్ళు పెట్టేటి చూసి సురేఖ లాంటి మినిస్టర్లు కూడా వీళ్ళనే నమ్ముకున్నారు కదా. ఈ మీడియాలను వీళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ నోట్లకి ఇలా మాటలు వస్తున్నాయి. అంటే సాక్షాత్తు ఒక మాజీ మంత్రే ఇప్పుడు ప్రస్తుతం మంత్రే ఆ సమంతతోని వరుసంట కట్టింది కదా కేటీఆర్ గారికి, కోర్టు పోయింది కదా. మరి వీళ్ళ ప్రభావమే కదా, ఈ పచ్చ మీడియా ప్రభావమే కదా అంతా. నేనైతే చెప్తున్నా బుచ్చన్న, దాడులు ప్రారంభమైనవి, ఇవి కొనసాగుతాయి. జాగ్రత్త పడాల్సింది దాడులకు ఆస్కారం ఇవ్వకుండా నిజాయితీగా. మీ జర్నలిస్టులు కూడా మొన్న మీటింగ్ పెట్టారు, నేను చూశాను. అందులో వైఎన్ఆర్ అనుకుంటా, చాలా అద్భుతంగా మాట్లాడండి. మన చేతిలో మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రాయొచ్చా, ఇష్టం వచ్చినట్టు పెట్టవచ్చా? అంటే హద్దులు దాటే వాళ్ళకి ఏం చేస్తారు? కేసులు పెట్టుకుంటే కోర్టుల చుట్టూ తిరుగుతారు. అంటే మనిషి లోపల బ్లడ్ బాయిల్ అయినప్పుడు కోర్టు చట్టాలు ఇవేం గుర్తుండవు, రియాక్షన్ ఉంటుంది. అంటే మీరు సూచన చేస్తున్నారా, హెచ్చరిక చేస్తున్నారా? హెచ్చరిక చేస్తున్నా, నడుస్తున్న దాన్ని గమనించమని చెప్తున్నా. ఇప్పుడు ఒక సైడ్ తప్పు ఉంటే ఖండించవచ్చు, రెండు సైడ్ తప్పు ఉన్నది కాబట్టి నేను ఖండించా దాడులను. రెండు సైడ్లు తప్పు అంటే ఎవరు తప్పు ఉంది? రెండు సైడ్ తప్పు ఉన్నది. ఒకటేమో వాళ్ళు రాయడం తప్పు, రాయడం వల్ల దాడులు చేయడం కూడా తప్పే. కానీ ఆ దాడులను నేను ఖండించాను. ఎందుకు ఖండించా అంటే ప్రొవొకేషన్ ఉంది కాబట్టి. ప్రొవొకేషన్ లేకుండా దాడి జరిగిందనుకో డెఫినెట్గా ఖండిస్తాను. కమ్యూనిస్టులు బాగా పదప్రయోగం చాలా అద్భుతంగా వాడతారు. వాడచ్చు. నేను అనేది ఏంటంటే మీరు వాడుతున్నది అదే. అంటే ఏమో మీరు సమర్థిస్తారు, నేను ఖండిస్తారు వాటిని. నేను ఖండించా. నేనేమంటున్నా, ప్రొవొకేషన్ ఉన్నప్పుడు ప్రతిఘటన ఉంటుంది అని చెప్తున్నా. ప్రొవొకేషన్ చేయడం వాళ్ళ తప్పు. దాడి అనేది లాస్ట్ రిసార్ట్, సామ దాన భేద దండోపాయం. ఎందువల్ల అంతగానో వాళ్ళు రాయాల్సి వచ్చింది? దానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? టీఆర్పీ రేటింగ్ అదొకటేనా? వ్యూవర్స్ని పెంచుకోవాలి, అడ్డమైన బూతులు రాసి జనాలను ఆకర్షించాలి. బూతుల ఛానళ్ళే ఉన్నాయి కదా యూట్యూబ్లో. అంటే నిజాయితీగా క్రౌడ్ని అట్రాక్ట్ చేసే తెలివితేటలు లేని వాళ్ళు ఈ అడ్డదారులు అనేది ఒప్పుతూ ఉంటారు. అంటే ఈ ఫిల్టర్ కావాలంటే ఏం చేయాలి బుచ్చన్న? ఇప్పుడు మీలాంటి నిజాయితీ ఛానల్ ఉన్నాయి, ఒక 10-12 ఉన్నాయి. ఇక చాలామంది ఏం చేస్తానంటే బతుకు తెరువు కోసం ఛానళ్ళు పెట్టుకుంటాను, తప్పేం లేదు. కానీ వాళ్ళు సస్టైన్ కావడానికి చాలా రోజులు పడుతుంది. అట్లా సస్టైన్ అవుతున్న తెలంగాణ యూట్యూబ్ ఛానళ్ళు ఒక 50 మంది ఉంటాయి. నేను పోతుంటా వాటికి. ఎందుకంటే నన్ను అడుగుతారు, ఈ బాగా రేటింగ్ వచ్చే ఛానళ్ళకి ఎందుకు పోతారు మీరు? బుచ్చన్న తప్ప మీరు మా దగ్గర రారా? ఐ డ్రీమ్ తప్ప మీరు వేరే దానికి పోరా అంటే నేను వాళ్ళకి పోయి టైం ఇచ్చి, వాళ్ళ దగ్గర మెచ్యూరిటీ లేకపోయినా తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ పిల్లలు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు,
వీళ్ళకు నారాజ్ చేయొద్దని చెప్పి ఒక్కొక్క రోజు 20 ఛానళ్ళకు పోయిన రోజులు ఉన్నాయి. 20 ఛానల్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఎందుకంటే వాళ్ళని సాటిస్ఫై చేద్దాం. ఇట్లన్నా మీలాంటి వాళ్ళు వస్తేనన్నా మాకు కొంచెం వ్యూవర్స్ పెరుగుతారు సార్, మాకు కొద్దిగా మానిటైజింగ్ అవుతుంది, యూట్యూబ్ ఛానల్ కొంచెం పేమెంట్స్ వస్తాయి. అయితే ఈ అడ్డదారులలో పోయేటోళ్ళకు నేను వార్నింగ్ ఇచ్చి పోవట్లేదు. నా తమ్మునేల్స్లలో మీరు నన్ను కూడా మిస్గైడ్ చేసే విధంగా నా వక్రీకరిస్తూ పెడుతున్నారు. బూతులు పెట్టకపోయినా కూడా నేను మాట్లాడినే పెట్టండి. నేను ఒక ఛానల్లో కవిత హరీష్ పార్టీ పెట్టరు అని చెప్పిన నేను, కానీ కవిత హరీష్ కొత్త పార్టీ అని హెడ్డింగ్ పెట్టారు. కనబడకుండా క్వశ్చన్ మార్క్ పెడతారు. అంటే ఇట్లున్నప్పుడు నాకే హార్ట్ బర్న్ అయ్యి నేను ఇంకోసారి రాను మీ ఛానల్కి అని చెప్పాము. అంటే లాస్ట్ రిసార్ట్ దండోపాయం అనేది మన వేదాలలోనే మన పురాతన సాహిత్యంలోనే మనకు కృష్ణుని కాలం నుంచి కూడా ఏం చెప్పారంటే సామ దాన భేద దండోపాయాలు. అంటే ఓకే, దీన్ని వివరిస్తాను. అంటే ఫస్ట్ ఏం చేయాలి, టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకోరు కానీ సామరస్యంగా, బాబు మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీరు సహాయం అడిగితే మేము చేస్తాం, అది మాట సహాయం కావచ్చు ఇంకేదన్నా కావచ్చు, కానీ మీరు ఈ రకంగా మమ్మల్ని టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తే మాత్రం బాగుండదు, మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పడం సామ. దాన ఏంటంటే ఛానల్ నడుపుకోవడానికి డబ్బులు లేవు, పరిస్థితి బాగాలేదు, మాకేమన్నా యాడ్స్ ఇవ్వండి, లేకుంటే మాకేమన్నా హెల్ప్ చేయండి అంటే అది దాన. భేద అనేది ఏంటంటే ఇక ఇది ఇంకొక పద్ధతి ఏంటంటే ఆ ఛానల్లో ఉన్న వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ఆ ఛానల్ క్లోజ్ అయ్యేటట్టు చేయడం. అది కూడా సాధ్యం కాదనుకో, ఇక భర్త పూజ చేయడం. అంటే వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతుండ్రు. ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా వీళ్ళకి భర్త పూజ తప్పదు అని ఈ ఛానల్లో వాళ్ళని పెట్టి అందులో నా ఫోటో పెట్టారు. అయ్యో, భర్త పూజ నాకు కూడా చేస్తారట వాళ్ళు. అయితే నేనేం చూడలేదు. అలా కొన్ని కేటీఆర్ అనుకూల ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరి ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ ఫోటో 7-8 ఫోటోలు ఉన్నాయి. అంటే టీఆర్ఎస్ని సమర్థించే ఛానల్స్. వాళ్ళ పక్కన నా ఫోటో పెట్టారు. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు కేసీఆర్ను కేటీఆర్ సమర్థిస్తా అని పెట్టారు. నేను అది చూడలేదు కూడా. అయితే శివారెడ్డి దాన్ని ఖండించుకుంటూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో నేను చూశాను. ప్రకాష్ అన్న అంటే మీకు ఎట్లా కనబడుతున్నాడు అని చెప్పి నా మీద ఆయన పాజిటివ్గా చెప్పిండు ఆయన. అంటే గా స్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళు, ఓర్చుకోవట్లేదు. అంత పరిస్థితి ఉన్నప్పుడు పరిణామాలు ఇట్లే ఉంటాయి బుచ్చన్న. నేను వాళ్ళకి ఏంటంటే హెచ్చరిక చేస్తున్నాను, ఏమనంటే మీరు ఇక ఎవరు మీ సాహిత్యకు రారు, మీ సోపతికి రారు. జర్నలిస్టులు కూడా ఖండిస్తున్నారు. నేను చూసిన నాకు సంతోషం అనిపించింది, వైఎన్ఆర్ మాట్లాడింది, ఇంకా కొంతమంది కూడా మాట్లాడారు. ఎందుకంటే అదుపులో ఉన్నప్పుడు మీ మీద దాడి జరిగింది అనుకో, డెఫినెట్గా సపోర్ట్కి వస్తాం. ఎన్నిసార్లు రాలేదు మీడియాకు సపోర్టుగా? ముఖ్యమంత్రి అంటే కూడా ఖండించినాం కదా, ముఖ్యమంత్రి అరెస్ట్ చేసి కేసులు పెడితే కూడా దానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. కానీ ఇక్కడ మీరు ఒకప్పుడు టీఆర్ఎస్ని ఎవరేమన్నంటే సమాజం నుంచి ఒక స్పందన వచ్చేది, ఏ మాట కామాట. కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా, టీఆర్ఎస్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా, ఇది తెలంగాణ కోసం ఇంత లేదన్నా తెలంగాణ రాష్ట్రం పార్టీది అని భావన ఉండేది. కానీ ఇవాళ అది కేసీఆర్కు మద్దతు ఇచ్చే లేదా టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే పరోక్షంగా మాట్లాడే వాళ్ళు కూడా మౌనంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆరోపణలు, బదనాములు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలామంది కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అది ఎంతవరకు ఎవరి ఫోన్లు ట్యాప్ అయినాయో తెలియదు. పేపర్లలో జర్నలిస్టులు 600 మంది లేలే, మొత్తం 600 మంది అని చెప్పారు. 600 లిస్టు బయటకు వస్తే తెలుస్తుంది మనకు. అయితే వీటి వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం మొదలైంది, సినిమా ఫీల్డ్ వాళ్ళే పెట్టారు, భార్యాభర్తలే చాలామంది పెట్టారు, ఇట్లాంటివన్నీ మంచి కుటుంబాలలో ఉన్న మహిళలే పెట్టారు. ఇట్లాంటి అడ్డగోలు ప్రచారం అంతా యూట్యూబ్లో నడుస్తున్నది. అంటే సమాజంలో ఆ చైతన్యం లేదు. నేను ఇందాక కూడా చెప్పాను కదా, గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారని నమ్ముతారు. సోషల్ మీడియాలో రాగానే నమ్ముతారు. అట్లా నమ్మడం వల్ల ఈ అసహనం అనేది మొదలవుతుంది. కొంతమంది నిజంగా నేనేమో మనం ఇంత సపోర్ట్ చేసినా ఈ పార్టీకి ఇట్లా చేస్తుందా అంటే ఓన్ చేసుకున్నారు కదా చాలామంది. ఇప్పుడు ఇది ఓన్ చేసుకోలేరు, ఇటువంటి ఆరోపణలను ఓన్ చేసుకోలేరు. అందుకే నిర్ధారణ అయ్యేదాకా దేని మీద కూడా ఛానల్స్ కూడా ఈ రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పడం వేరు. కానీ అది ఏది లేదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు, కానీ ఒకటి సినిమా డైరెక్టర్ అని వస్తాడు, మొత్తము ఈ అక్రమ సంబంధాల గురించి ఏదన్నా వీడియో ఉంది అంటే ఆడ వాడే కనబడతాడు అక్కడ. అంటే ఒకవేళ నాకు ఎదురుగా కనబడితే మాత్రం నా కాలు బూటు తీసి వాడిని కొడతా పుచ్చాను నేను.
అంత కోపం వచ్చింది. అంత కోపం ఉన్నది ఇప్పుడు. నేను ఒక కేంద్ర మంత్రిని ఈ మాట అన్నా ఒక ఛానల్లో. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమకారులు అందరి మీద కేసులు పెట్టిస్తా అని ఉద్యమకారుల దగ్గర పోయి మాట్లాడండి ఆయన. మాట్లాడితే నేను ఎప్పుడూ ఆవేశం రానుని ఆ మంత్రి, అప్పుడు కేంద్ర మంత్రి, ఆ మంత్రి కనబడితే నా బూడుతోంది అంతా అని చెప్పి నేను అన్నా. ఏది ఉద్యమకాలంలో. అంటే అంత కోపం అంత ఆవేశం ఎందుకు వస్తుంది అంటే, మనోడు మనలో ఉన్నోడు అనుకున్నప్పుడు ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడా? ఇంత అసహనమా? అందరిని అరెస్ట్ చేసి కేసులు పెట్టిస్తా అన్నాడు. ఇంకొక పెద్ద మనిషి ఏమన్నాడు, మళ్ళీ తెలంగాణను ఆంధ్రతో కల్పిస్తా అన్నాడు. అంటే 1200 మంది యువకులు బలిదానాలు చేసిన తర్వాత ఈయన కోపం వస్తే తెలంగాణను ఆంధ్రతో కలపాలని మాట్లాడతాడా? అంటే ఇట్లా ఏది ఎట్లున్నా కూడా బుచ్చన్న. జర్నలిస్ట్ ఎవరు? జర్నలిస్ట్ కాదు నేను అన్నది. అంత కోపానికి వచ్చి జర్నలిస్ట్ కాదు, సినిమా నేను డైరెక్టర్ అని చెప్పుకుంటాడు. వాని పేరు కొడితే ఎక్కడ రాదు, డైరెక్టర్ అని చెప్పుకుంటాడు. ఇంకా కొంతమంది కూడా విశ్లేషకుల పేరుతో సోషల్ మీడియాలో వస్తున్నారు. ఈ మధ్య పెరిగిండ్రు. అక్కడ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. దానికి కారణం ఏందో ఇక్కడ చెప్తా ఉంటారు. అవును, ఆ తమ్మునేల్స్. అంటే ఇటువంటి ఛానల్ మూతపడాలి కూర్చొన్న. ఒకవేళ మూతపడకపోతే మూతపడేలాగా చేయాలి ఈ సంఘాలు, ఈ ప్రజా సంఘాలు, ఈ పార్టీలు. ఏం చేస్తారో ఏం చేసినా కూడా బారాఖూన్ మాఫ్ మూతపడాలి. ఒక సభ్య సమాజం మంచిగా చూసే విధంగా యూట్యూబ్ ఛానళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ సరే, అంటే టీఆర్ఎస్ వాళ్ళను ప్రొవకేషన్ చేయడం వలన ఆ రిటాలియేషన్ ఉన్నదని మీరు చెప్పదలుచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళని ప్రొవకేషన్ చేసినా కూడా రిటాలియేషన్ ఉంటుంది కదా, ఉంటలేదా? పోలీసులను పంపి కేసులు పెడతలేరా? కనబడదు. ఎవరైనా, నేను అనేది ఒక ధోరణి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక పర్టికులర్ ఛానల్ లేకుంటే ఒక పర్టికులర్ పార్టీ కాదు. ఆ ధోరణి ఏ రకంగా పోతున్నదంటే వైలెన్స్కు దారి తీసే విధంగా ఉన్నది అని అంటున్నా. తప్పదు అంటున్నా. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నా. కానీ ఇక దీని వలన టీఆర్ఎస్ బలపడుతున్నట్లు ఏమనిపిస్తున్నది మీకు? సంబంధం లేదు. తెలంగాణ రాజకీయం ఒక చిత్రంలో ఇవన్నీ ఒకవైపున చర్చ జరుగుతున్నది. ఈ మీడియా విషయాలు ఒకటి, కాళేశ్వరం ఒకటి, కరెంటు మీద ఒకటి, రైతులు, రకరకాల అంశాలు ఉన్నాయి, చర్చ ఉన్నది. ఈ సందర్భంలో ఈ ఏడాదిన్నరలో టీఆర్ఎస్ పట్ల ప్రజల భావన ఏమిటి? టీఆర్ఎస్ బలపడాలంటే టీఆర్ఎస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్సే టీఆర్ఎస్ కొండంత అండ, కొండంత బలం. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గెలిచిందంటే రేవంత్ రెడ్డి స్వయం శక్తితోనో బలంతోనో గెలవలే. కేసీఆర్ అండ్ బీజేపీ చేసిన దీనివల్ల రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది. బీజేపీ వ్యూహము, కేసీఆర్ గారి ఫెయిల్యూర్స్, ఇవి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైనవి. రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కూడా ఈ రెండే కారణమవుతాయి. బీజేపీ ఫెయిల్యూర్స్, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్. ఆల్రెడీ బీజేపీ ఒక బీసీ అధ్యక్షుడిని చేస్తుంటే ఇవాళ కొంత కాంపిటీషన్లో ఇద్దరు సమాన ఉజ్జీలుగా ముందుకు పోతుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అధ్యక్షుడిని బీసీని చేయకుండా ఒక అగ్రకులపు వ్యక్తిని, మంచివాడే, చాలా మంచి మనిషి, ఈజ్ 100% డిజర్వ్డ్ ఫర్ దట్ పోస్ట్. పార్టీకి తప్పకుండా మేలు జరుగుతుంది. కానీ బీసీ వాదం ప్రబలంగా ఉన్నప్పుడు, బీసీలంతా ఎన్నో రోజులుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒక అగ్రకులం నుంచి ఇంకో అగ్రకులానికి పవర్ ట్రాన్స్ఫర్ అయింది అక్కడ బీజేపీ అధ్యక్ష స్థానం. ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న తప్పులు ఇట్లున్నాయి. రేవంత్ రెడ్డిది ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, తర్వాత కొంచెం తెలిసి తెలియక మాట్లాడము, అనేక తప్పులు మాట్లాడము, వాటి మీద ప్రజలు జోకులు వేసుకోవడము, ఆయన మాట్లాడిన మాటలల్లా వెకిలి మాటలతో పాటుగా తనను తాను అవమానించుకునే మాటలు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని విధంగా మాట్లాడడం. నేనైతే బాధపడుతున్నాను. ఎందుకంటే రేవంత్ నాకు మిత్రుడే, ఒక ముఖ్యమంత్రి కదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడకూడదని కోరుకుంటున్నా, నేర్చుకోవాలని కోరుకుంటున్నా. ఏమంతగానో మాట్లాడండి అంటే ఇప్పుడు కొన్ని తెలియనప్పుడు ఏం చేయాలంటే తెలుసుకొని మాట్లాడాలి. పెసళ్ళు, మినుములు, కందులు మిల్లెట్సా కాదా అనేది ఆయనకు తెలియదు, డౌట్ ఉంది. డౌట్ ఉంటే ఓపెన్గా మీడియా ముందు అడగకూడదు. పెసళ్ళు, కందులు మా తాత పండించేవాడు, మిల్లెట్స్ అంటే గవే కదా అన్నాడు. అవి మిల్లెట్సా కాదా ఆయనకు తెలియదు. తెలియదు కాబట్టే గవే కదా అన్నాడు. తెలిస్తే అనకపోవు కదా. అంటే డౌట్ ఉన్నప్పుడు అడగద్దు. రెండవది, దేవాదుల ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నదుల మీద ప్రజల లోపల కూడా చైతన్యం పెరిగింది బాగా.
దేవాదులో కొట్లాడితే వచ్చిన ప్రాజెక్టు. ఆయన టీడీపీ ఉన్నప్పుడే టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేసింది అది. అయితే అంటే టీడీపీలో అప్పుడు లేడు, తర్వాత ఉన్నాడు. అయితే దేవాదులు అనేది ఎక్కడుంది అని ఒక మంత్రి అడుగుతాడు, దేవాదులో గోదావరిలో ఉందా అని ఈయన అడుగుతాడు. అంటే ఇట్లా బర్గచెర్ల ఎక్కడ ఉందని అడుగుతాడు. ఇట్లాంటివన్నీ కూడా అవి పక్కన ఉన్నోళ్ళని చెవిలో అడగాలి. అంటే తెలియని ఏమో చెవిలో అడిగి తెలుసుకోవాలి, తెలిసిన ఏమో మైక్లో చెప్పాలి. కనీసం మీ ద్వారానైనా ఆయనకి ఇది కన్వే చేయండి. తర్వాత తన స్థాయిని మర్చి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మనం రేవంత్ రెడ్డిగా చూడం, ముఖ్యమంత్రిగా చూస్తాం. కేసీఆర్ను ఒక ప్రతిపక్ష నాయకునిగా చూస్తాం. వాళ్ళ మధ్య రిలేషన్స్ అనేటివి కార్డియల్గా ఉండాలి. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే పలకరించాడు, అంతకుముందు పోయి చూసి వచ్చాడు. అదే స్థాయిలో ఉండాలి రిలేషన్స్. ఇప్పుడు నీళ్ళ మీద మనకు ఆంధ్ర ఉన్న కేంద్రం ఇద్దరు కూడా మనకు అన్యాయం చేస్తున్నారు. ఇద్దరు మనకు అన్యాయం చేసినప్పుడు ఎంత లేదన్నా జగమెరిగిన సత్యం ఏంటంటే కేసీఆర్ గారికి అవగాహన ఉంది నీళ్ళ మీద. ఆయన చాలా 10 సంవత్సరాలు తెలంగాణను అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడ్డాడు. నువ్వు తెలుసుకోవటం తప్పేమున్నది? ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకునికి ఫోన్ చేసి మీ సలహాలు కోరుకుంటున్నాను నేను, మీరు 10 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ నడిపారు, ఇరిగేషన్ మినిస్టర్ కూడా మీరే ఉన్నారు, మీ ఆధ్వర్యంలోనే ఇరిగేషన్ను డెవలప్ చేయడానికి అనేక కార్యక్రమాలు ప్రాజెక్టులు తీసుకున్నారు. మరి కేంద్రం ఈ రకంగా చేస్తున్నప్పుడు మీరు ఇదివరకు 2 సార్లు అపెక్స్ కమిటీకి హాజరయ్యారు, ఏం చేస్తే బాగుంటుంది, మీరు మీ సూచన చేయండి అని అడగవచ్చు కదా. లేదా అఖిలపక్షం పెడతా మీ తరఫున ఒక నోటు పంపించండి, లేకుంటే మీ ప్రతినిధిని పంపండి. ఏదైనా కిరీటం పోతుందా? రేవంత్ రెడ్డి కొత్తగా ఏమన్నా వచ్చేది పోతుందా, లేకుంటే ఉన్నది పోతుందా? అంటే ఒక తెలివైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు, అడిగితే తప్పేంది అంటున్నాను నేను. ఆ రిలేషన్ను పాడు చేసుకున్నది ఎవరు? పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, అడుగుజాడలను తుడిపేస్తా, ముద్ర లేకుండా చేస్తా అంటే ఇట్లా పరుష పదాలు ఇట్లా మాట్లాడేసరికి ముఖం చూసుకునే పరిస్థితి ఉండదు. నువ్వు ఎంత ఎక్కువ తిడితే ఆయన అంత దూరంగా ఉంటాడు అసెంబ్లీకి. ఆ దూరంగా ఉంటే నీకు వ్యక్తిగతంగా లాభం కావచ్చు, కానీ తెలంగాణకు నష్టం కదా. ఎందుకంటే ఒకటేమో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఉద్యమంతో వచ్చిన నాలెడ్జ్ అది. రెండవదేమో తన నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసి తెలంగాణను టాప్ 5 పారామీటర్స్లోకి తీసుకొచ్చాడు. తెలంగాణ ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ని తిట్టే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే గత ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శిస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, 2014 ముందు తెలంగాణ ఎక్కడుంది దేశ చరిత్రలో, దేశంలో, దేశ పటంలో? 2014-24 మధ్య తెలంగాణ ఎక్కడుంది? అది హ్యూమన్ ఇండెక్సే కావచ్చు, అది పేదరికం సంబంధించిన సూచిక కావచ్చు, అది ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, అది నిరుద్యోగానికి సంబంధించింది కావచ్చు, అది కలరా పాండమిక్ లాంటి జబ్బులకు సంబంధించింది కావచ్చు, కోవిడ్ లాంటి, తర్వాత ఇండస్ట్రియల్ సంబంధించింది కావచ్చు, జిఎస్డిపి కావచ్చు, జీడిపితో కంపేర్ చేసిన నిష్పత్తి కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా 14 ముందు తెలంగాణ ఎక్కడుంది దేశ పటంలో, ఇప్పుడు ఎక్కడుంది అది చదివితే తెలిసిపోద్ది కదా. ఇదంతా కేంద్ర ప్రభుత్వం తయారు చేసే లెక్కలే కదా ఇప్పుడు నేను చెప్పినాయని. మరి ఆ మాత్రం సోయి ఉండకుండా ఎందుకు తిడుతుంటారు అదే పనిగా? సరే, వారు ఇంటర్వ్యూ చూస్తే ఏమైనా మార్చుకుంటారో, వాళ్ళు ఏమైనా చెప్తారేమో చూద్దాం ఈ విషయాలని. మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి చేసే తప్పులు, బీజేపీ తప్పులు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి అనుకూలిస్తాయి అని. కానీ కవిత ఈ మధ్య చేసిన కామెంట్లు, బీజేపీలో కలపాలనుకున్నారు, నేనే వద్దన్నా అని చెప్పడం, ఈ మధ్య వారు వరుసగా అక్కడక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పైనే మాట్లాడుతున్నారు. మరి ప్రభావం ఉండవచ్చా? అంటే ఇప్పుడు కవిత ఆ కుటుంబంలో వ్యక్తి, ఆమె జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉండే. ఇప్పుడు కూడా ఆమె మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు ఇంట్లో విషయాలను ఇంట్లోనే సెటిల్ చేసుకోవాలి. ప్రజల తరఫున మాట్లాడే వాటిని ప్రజలలో మాట్లాడాలి. ఈ రకంగా చిట్ చాట్ల పేరుతోని మీడియాకు వచ్చి కూర్చొని మాట్లాడడం అనేది ఇది హైలీ అబ్జెక్షనబుల్. ఇప్పుడు ఆమె కొమ్మను ఆమె నరుక్కుంటున్నది. ఎందుకంటే ఒక కేసీఆర్ కూతురుగా గౌరవించారు, ఇంకెవరో జాగృతిని బతుకమ్మ నెత్తి మీద పెట్టుకొని వచ్చి జాగృతి అని పెడితే ఇంత ఆదరణ లభించేదా? ఇప్పుడు ఇండివిజువల్ సంస్థే పెట్టుకొని వచ్చింది ఆమె. కానీ కేసీఆర్ డాటర్ అనేది ఒకటైతే ఉంటుంది కదా కృతజ్ఞత, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఆమె తండ్రితోనే గొడవకు దిగిందో, పార్టీ మీదనే ఆరోపణలు చేస్తున్నదో,
ఇప్పుడు ఆమెను అంటి పెట్టుకున్న వాళ్ళంతా ఆలోచిస్తున్నారు, ఈమె కేసీఆర్ దూరమైనప్పుడు మనం ఎందుకు ఈమెకు దగ్గరగా ఉండాలి అని. అంటే కేసీఆర్ స్థానాన్ని కుటుంబ సభ్యులు కానీ అపోజిషన్ వాళ్ళు కానీ ఎవరు కూడా చెరపలేని స్థానం ఆయనది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే చేయొచ్చు, ఎవరైనా చేస్తారు. కానీ కేసీఆర్ మీద ఏ ఆరోపణలు చేసినా వాళ్ళే దూరం అవుతారు తప్ప ప్రజాక్షేత్రం నుంచి కేసీఆర్ దూరం కాడు. నన్ను విజయశాంతి గారు 2013లో కేసీఆర్ గారి ఇంట్లోనే ఢిల్లీలో కలిసినప్పుడు ఆమె అడిగింది, లోపల నుంచి వచ్చింది కేసీఆర్ గారి రూమ్లోంచే, అన్న నాకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తాడంటావా అని అడిగింది. అంటే అది మీకున్న దీన్ని బట్టి ఉంటుందమ్మా, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది, అది రాజకీయాలలో అట్లే ఉంటుంది. మీకు ఒకవేళ ఎంపీ ఇవ్వకపోవచ్చు, ఇబ్బంది ఏముందమ్మా, రేపు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది కదా. అప్పటికి తెలంగాణ తీర్మానం అయింది సిడబ్ల్యూసీలో. కాబట్టి జూలై కాబట్టి ఒకవేళ రాకుంటే ఇబ్బంది ఏముంది, ఎంపీగానే ఉండాలని ఏమన్నా రాసి పెట్టుందా? రేపు ఎమ్మెల్యే అయితే మంత్రి కూడా కావచ్చు కదా. అయితే ఏమో అన్నా, నేనైతే సెకండ్ థాట్లోకి వెళ్ళిపోయినా అన్నది. అంటే సెకండ్ థాట్లో అంటే వదిలేద్దామని ఆలోచన. నేనన్నా ఇప్పటిదాకా బీఆర్ఎస్ను వదిలేసిన వాళ్ళు ఎవరు బాగుపడలేదమ్మా, ఐసోలేట్ అయిపోయారు, ఒంటరిగాళ్ళు అయిపోయినారు, మళ్ళీ ఇండ్లా తిరుగుతూ ఉన్నారు. మీరు వదిలేస్తే కూడా మీ పరిస్థితి అంతే అవుతుంది అని చెప్పాను. అంటే ఎవరికైనా కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ పార్టీయే కాకుండా ఉద్యమం ద్వారా ప్రజల అభిమానాన్ని పొంది తెలంగాణను తెచ్చి అసాధ్యమైంది అనుకున్న దీన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేయొచ్చు, కొంతమందిని కలవకపోవచ్చు, ఏది చేసినా కూడా ఆ పాత చరిత్రను అయితే మరుగున పరచలేం కదా. ఇవాళకి కూడా తెలంగాణలో కేసీఆర్ అంతా ఏ రకంగా చూసినా అటువంటి లీడర్ లేడు మనకి. అంటే ఒకటి మెచ్యూరిటీ, విషయాల పట్ల అవగాహన, తొందరపాటు ఉండొచ్చు, అప్పర్ క్యాస్ట్ సంబంధించిన ఆ లక్షణాలు అవలక్షణాలు ఉండొచ్చు, జనమంతా అనుకునే అహంకారం కూడా ఉండొచ్చు, ఎవరిని కలవకపోవచ్చు. కానీ ఆయన విధానాలు కావచ్చు, అమలు చేసిన తీరు కావచ్చు, ప్రజలకు జరిగిన మేలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన లాభం కావచ్చు, వేర్వేరు రంగాలల్లో అవి అసమానమైనవి. ఎవరు కూడా ఆ లెవెల్లో తెలంగాణను ఉంచేవాళ్ళు కాదు. నేను దాన్ని చూస్తున్నా, నీళ్ళు చూస్తున్నా, పాలు చూస్తున్నా. కాబట్టి కవిత గారు ఆ రకంగా స్టాండ్ తీసుకోవడం, మళ్ళీ తర్వాత ఆమె కొంత సరిదిద్దుకొని ఏమన్నది అంటే, నేను కేసీఆర్ను అనుసరిస్తా, ఇంకా నాకు ఎవరు లీడర్ లేరు, ఆయన ఒక్కడే నాకు లీడర్ అని చెప్పింది ఆమె. ఏ నాయకత్వాన్ని నేను ఫాలో గాను, కేసీఆరే నాకు నాయకుడు అన్నది. మంచి సంతోషం. ఇప్పుడు ఆమె కేసీఆర్ను 100% యాక్సెప్ట్ చేస్తున్నది. యాక్సెప్ట్ చేసినప్పుడు గతంలో ఏమైనా కేసీఆర్ గారు తన విషయంలో చేసిన తప్పులు ఏమన్నా ఉంటే అవి బయటికి తీసుకొచ్చి మాట్లాడారు. సపరేట్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు కదా, అది ప్రభావం చూపదా అని బీసీల విషయం మాట్లాడతారు. మీరు కూడా ఆ మధ్య ఒక 2 మీటింగ్లలో ఆమెతో కలిసి మాట్లాడడం, నేను దాన్ని సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తా అంటే, ఒకవేళ పార్టీ ఆ కార్యక్రమం తీసుకోనప్పుడు కవిత గారు తీసుకుంటాను, తప్పేమున్నది. కానీ పార్టీ తీసుకుంటే ఇంపాక్ట్ ఎక్కువ కదా. ఆల్రెడీ పార్టీ తీసుకోవట్లేదు కదా, తీసుకోమని చెప్పి ఉంటుంది. అది తీసుకోకపోతేనే కదా ఆమె పెట్టేది. ఒకసారి అంటే ఆమె పెట్టినప్పుడు పార్టీ తీసుకోలేదు కాబట్టి ఆమె అనుకొని పెట్టింది అనుకుందాం. మరి 1 year నుంచి 1.5 year నుంచి ఆమె పెడుతూనే ఉంది కదా బీసీల ఇష్యూస్ మీద. మరి పార్టీ ఇప్పుడైనా మీరు చేయకండి, మనం అందరం కలిసి చేద్దామని చెప్పొచ్చు కదా. అదే పార్టీ ఫోరం మీద ఆమెను ప్రముఖ వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయొచ్చు కదా. పార్టీ చేయట్లేదు కదా. అది ఆమె తీసుకున్న ఇష్యూలో తప్పులేదు. అన్ని ఇష్యూస్ ఐ విల్ సపోర్ట్. ఎందుకంటే ఇరిగేషన్ తీసుకున్నది అవగాహన కలిగించడానికి, బీసీ ఇష్యూ తీసుకున్నది. కానీ పార్టీ విషయంలో మాత్రం ఆమె కొంచెం గీత దాటుతున్నది. నేను ఆ కొమ్మ ఎందుకు నడుపుకుంటున్నది అని అంటున్నా అంటే, ఇది ఇంటర్నల్ విషయం బీజేపీకి. నాకు తెలిసింది చెప్తా నేను. ఆమె అన్నట్టుగా బీజేపీలో మెర్జ్ చేద్దామని అనుకోలే. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఈమె జైల్లో ఉన్నప్పుడు వచ్చినాయి కదా, ఆ ఎలక్షన్లల్లో కలిసి పోటీ చేయాలనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడ అధికారాన్ని పోగొట్టుకున్నది బీఆర్ఎస్, కాబట్టి కలిసి పోటీ చేస్తే బాగుంటుందేమో అని ఒక ప్రతిపాదన పంపారు. అంతవరకు నాకు తెలుసు. ఇక తర్వాత ఏమైంది నాకు తెలియదు. దాన్ని చిల్వలు పల్వలు చేసి పార్టీని మెర్జ్ చేస్తారని సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఉన్నది ఇక్కడ, ఒక ప్రముఖ వ్యక్తి న్యూస్ ఛానల్ను తారాస్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కాలక్రమంలో దురదృష్టవశాత్తు పడిపోయాడు. అని మళ్ళీ లేవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేశాడు. ఎవరైనా నేను పేర్లు చెప్పను, ఎవరు తీసుకుపోయిన న్యూస్ ఛానల్ని తారాస్థాయికి, మళ్ళీ ఆ వ్యక్తే పడిపోయి ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్ పెట్టుకొని ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఛానలే ఒక రోజంతా నడిపింది స్టోరీ.
హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు. మళ్ళీ మొన్న కవిత గారు అనగానే ఆ పాత కథనాన్ని మళ్ళీ రోజంతా నడిపారు. మేము ముందే చెప్పాం కదా, మేము చెప్పింది కరెక్ట్ కదా, నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ రాలేవురా నాయన, అయిపోయింది. ఒక్కసారి పతనం అయినాక మళ్ళీ లేవడం అనేది ఈ జనరేషన్లో సాధ్యం కాదు, ఇంకో తరం పోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీరు ఇచ్చే సూచన ఏమన్నా ఉందా? మీరు పరిచయస్తులు, మంచి మిత్రులు. పరిచయమే, మిత్రుడే. నేనేమంటున్నా అంటే అభిమన్యులాగా, పద్మవ్యూహంలో అభిమన్యులాగా ఆయన పరిస్థితి తయారైంది. ఆయన సగం సగం తెలుసు, ఆయనకు పూర్తిగా తెలుసుకోవాలి. నిజంగానే తెలుసు కావచ్చు, కానీ అక్కడ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి వాళ్ళ పాలసీకి అనుగుణంగా ఆయన మాట్లాడాలి. ఆయన అంటే నాకు పూర్తి గౌరవం. బట్ కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయడం వల్ల తెలంగాణలో గ్రౌండ్ వాటర్ మీద ప్రెజర్ తగ్గుతుంది. గ్రౌండ్ వాటర్ అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్, దాన్ని తప్పనిసరి అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు తీయకూడదు. ఇప్పుడు మీరు పంపులు ఆన్ చేయకపోతే ఏమవుతుంది? మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడతారు. తెలంగాణలో గతంలో ఏనాడు కూడా 90% భూగర్భ జలాల మీద ఆధారపడ్డ చరిత్ర లేదు. సమైక్య రాష్ట్రంలో కూడా 86% హైయెస్ట్. పంటలు పండుతాయి, ఇంకో 1-2 ఇయర్స్ పండుతాయి, పంపులు ఆన్ చేయకపోయినా పండుతాయి. కానీ భూగర్భ జలాలు రోజు రోజుకు డిప్లీట్ అవుతాయి. మళ్ళీ పెరుగన్నంలో పురుగు మందు కలుపుకునే పరిస్థితి రైతులకు వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా, బోర్లు ఎండిపోకుండా, బావులు ఎండిపోకుండా ఉండాలి అని అంటే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి. ఆన్ చేసి ఏం చేయాలి? మళ్ళీ ఓ మాట అన్నాడు ఆయన, మళ్ళీ సముద్రంలోకి వదిలేయాలనా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పైనుంచి వరదలు వదిలేయాలా అన్నాడు. ఇప్పుడు నువ్వు గోదావరిలో నీళ్లు పెట్టుకుంటే ఒక 10-15 టీఎంసీలు కిందికి పోతాయి అనుకుందాం. ఒకవేళ శ్రీరామ్ సాగర్లో నింపితే కిందికి పోతాయని అనుకుందాం. బట్ నువ్వు ఎల్లంపల్లికి తరలించి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్, అక్కడి నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, అక్కడి నుంచి రంగనాయక్ సాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్, దాదాపు 100 టీఎంసీలు, ఆ 100 పైనే 120-130 టీఎంసీలు అవలీలాగా ఎత్తిపోసి నిల్వ చేసి, ఒకవేళ వర్షాలు వస్తున్నాయని తెలిసినప్పుడు, వరదలు వస్తున్నాయని తెలిసినప్పుడు, శ్రీరామ్ సాగర్ రాత్రి అయితే నిండదు కదా. ఎప్పుడైతే ఫ్లో బాగుందో పైనుంచి కడెం నుంచి ఎల్లంపల్లికి, అప్పుడు ఏం చేయాలి? ఈ నదిలో ఉన్న ఈ 10-15 ఇప్పుడు మేడిగడ్డ దగ్గరనైతే స్టోర్ చేయలేరు. అన్నారం కెపాసిటీ, సుందిల్ల కెపాసిటీ ఎంత ఉన్నా కూడా అక్కడ నిల్వ చేసేది అక్కడో 5 టీఎంసీలు, అక్కడో 5 టీఎంసీలు. ఎందుకంటే ఎడప్ రావడానికి, ఎత్తిపోసుకోవడానికి ఎడప్ రావాలి. ఈ 10 టీఎంసీలు 3-4 రోజులలో ఎత్తిపోయచ్చు కదా, 5 రోజులలో ఎత్తిపోయచ్చు కదా. రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎంటీ చేయొచ్చు కదా. లేదు, ఎట్లాగ ఎత్తిపోసినా కూడా అందులో పట్టేటట్టు లేవు, అది నిండిపోయి ఉన్నాయన్నీ, ఇంకా వరదకు పోవాల్సిందే అవి కూడా అని అనుకుంటే వదిలేయి. ఓ 100 టీఎంసీల కోసం ఓ 10 టీఎంసీలను సాక్రిఫైస్ చేయొచ్చు కదా. ఎద్దేవా చేసి మాట్లాడేందుకు? అంటే మళ్ళీ హరీష్ రావు గారు నింపు అంటే మళ్ళీ వరదల్లా కిందికి వదిలేయడానికి అని అడిగాడు. అంటే తెలియదు కదా. ఇప్పుడు బుచ్చన్న కొన్నిసార్లు నాకు అంటే మనసులో ఉన్నది చెప్తా, నేను మనసారా కోరుకుంటున్నా ఈ సంవత్సరం ఒక్క చుక్క వర్షం పడద్దని. ఎందుకు అట్లా ఆ కోరిక? పడకపోతేనే తెలుస్తుంది ఈ కాళేశ్వరం ఏంది, కన్నెపల్లి ఏంది. ఈయన అన్న అధిక పంట ఏది, రైతులు మొత్తం పంట పండిస్తున్నారు కదా అని భూగర్భ జలాల మీద నేను మనసారా కోరుకుంటున్నా ఈ సంవత్సరం చుక్క నీరు పడొద్దు. అప్పుడే హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలు ఏందో తెలుస్తాయి, కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం ఒకటే వర్షాలు పడుతున్నాయి. నేను దురదృష్టవశాత్తు అన్నా, ఎందుకంటే నా మనసులో ఉన్నది చెప్తున్నా నేను, ఎవరేమన్నా అనుకొని. ఈ చిన్నప్పుడు కప్పతల్లి ఆట కూడా ఆడిన వర్షం కోసం, బుడగోసులు పెట్టుకొని స్కూల్లో పిల్లవాడికి ఉన్నప్పుడు. ఎవరు కోరుకోరు వర్షం పడద్దని, కానీ ఒక వాటర్ మ్యాన్గా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూర్ఖ సమాజానికి, ఈ మూర్ఖ రాజకీయ నాయకులకు కష్టం ఏందో తెలవాలంటే 1 సంవత్సరం కష్టాలు రావాలి. ఈ వర్షాలు రాకపోతేనే తెలుస్తుంది. పెట్టండి తంబు, నేను ఎవరిని ఓట్లు అడిగేది లేదు, ఎవరితో మెప్పు పొందేది లేదు. ఇటు వాళ్ళకి అవగాహన, కాంగ్రెస్ వాళ్ళకి అవగాహన రావాలంటారు. కాంగ్రెస్ వాళ్ళకి కాదు, ప్రజలకు తెలియాలి మొదలు కాళేశ్వరం ఏంది అనేది. కాంగ్రెస్ వాళ్ళు నిద్ర నటిస్తున్నారు, వాళ్ళకి అవగాహన ఉంది, తెలియంది ఈ ప్రజలకే. ఇప్పుడు చాలామంది ఆర్గ్యూ చేస్తారు నాతో, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకపోయినా కూడా పంటలు పడినాయి కదా అంటారు. మరి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించిండు, ఏం చేస్తే పడినాయో చెప్పమన్నా అని. దానికి సమాధానం లేదు ఇప్పటిదాకా. 1 సంవత్సరం కనుక వర్షాలు పడకపోతే హైదరాబాద్ మంచినీటి సమస్య,
కాళేశ్వరం యొక్క గొప్పతనం. ఈ రెండు ప్రజలకు అర్థమవుతాయి, నాయకులకు అర్థమవుతాయి. అప్పుడు వీళ్ళు చెప్పేటి అబద్ధాలు అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. కొన్నిసార్లు నిజాలను నమ్మించాలంటే కూడా కష్టాలను కోరుకోవాల్సి వస్తుంది. రానియండి, ఒకసారి కరువు రానియండి. ఎన్నో కరువులను చూసాం. మనుషులైతే చచ్చిపోరు కదా, ఒకసారి రెండుసార్లు కరువు వస్తే. రానియండి, తెలుస్తుంది వాళ్ళకు. థ్యాంక్ యూ సార్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న చర్చ ఏమిటి, ఆ చర్చకు వెనుకున్న మూలాంశం ఏమిటి, ఇది ప్రధాన ఒక చర్చనీయ పాయింట్ అనుకుంటే కనుక మన రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతూ ఉన్న పరిణామాలు, ఆ పరిణామాలకు వెనుక ఉన్న కీలక అంశాలు ఏమిటి అనే వాటిపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.